ఇప్పుడు మళ్ళీ హనుమంతుడు అడిగాడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని, అమ్మా నువ్వు సందేహిస్తున్నావు కదా నేను నిన్ను తీసుకెళ్ళగలనా లేదా అని. తీసుకెళ్ళగలనని అర్థమైంది కదా, విశ్వరూపం ధరించాను కదా, ఇంత పెద్దవాడిని కదా, రామ్మా నా భుజాల మీద కూర్చో అన్నాడు. వెంటనే ఆవిడ ఏమందో తెలుసా? పౌరుషం అండి, క్షత్రియ స్త్రీ కులాచార ధర్మం, ఆ పౌరుషం ఉంది. వెంటనే లేదయ్యా, మరో కారణం వల్ల నేను రానని చెబుతున్నానయ్యా. ఎందుకంటే దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడులగు వాని వారి సాహసమొప్పన్ సంగరముఖమున చంపక దొంగిలి కొనిపోవదగునే దొరలకు నెందున్. ఇది సీతాదేవి పౌరుషం. అందుకని సీత వంటి భార్య లేదు అన్నారు, సీత వంటి స్త్రీ లేదు అన్నారు. ఎంత బలహీనపడినా పౌరుషాన్ని కోల్పోకూడదు. సీతాదేవి మనకు ఆదర్శం. ఇది కూడా సుందరకాండలోనే ఉంది. ఇప్పుడు సుందరకాండ ఆత్మవిశ్వాసం చదివితే కలిగిస్తుందా, ఎవరి చేతనా చదివిస్తే కలుగుతుందా? మనం కలిగించుకోవాలా, వారికి కలుగుతుందా? ఆవిడ చెబుతోంది పౌరుషంగా, నువ్వు కూడా రమ్మంటున్నావు బాగానే ఉంది, బట్ వస్తే ఏమవుతుంది? రావణాసురుడు తెలియకుండా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతావు, అంతే కదా. అంటే ఇప్పుడు రాముడికి తెలియకుండా రావణాసురుడు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు, రావణాసురుడికి తెలియకుండా నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావు, రెండూ ఒకటేగా, ఇద్దరూ దొంగలేగా అందండి. అది బాధలో ఉండి కూడా భర్త పౌరుషాన్ని నిలబెట్టిందమ్మా. అందుకని పంకజముఖి సీత వంటి భార్య ఇవ్వగలదే అన్నారు. సీత లాంటి భార్య లేదు, రాముడు లాంటి రాజు లేడు. ఎందుకు అంత కష్టం వచ్చింది కదా అని భర్తను తోలనాడు లేదు, భర్తను తక్కువ చేయలేదు. భర్త పౌరుషాన్ని నిలబెట్టింది. ఆయన రావాల్సిందే, ఆయన యుద్ధం చేయాల్సిందే. పైగా దానికి చెప్పిన కారణం ఏంటి? ఎవడో కాదనలేడు. ఈ మాట వాల్మీకి రామాయణంలో లేదండి, మన తెలుగు కవయిత్రి మొల్ల మాత్రమే చెప్పింది. ఎంత ఔచిత్యంతో చెప్పిందో చూడండి. దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడులగు వాని వారిని సాహసమప్పన్ సంగరముఖమున చంపక. సిగ్గు ఎగ్గు లేకుండా రాముడు లక్ష్మణుడు లేని సమయం వచ్చి సన్యాసి రూపంలో వచ్చి, సన్యాసులు ఉంటే స్త్రీలకు సహజంగా గౌరవం ఉంటుంది కాబట్టి ఏదో నేనంత భిక్ష వేస్తే అప్పుడు భయంకర రూపాన్ని ధరించి నన్ను మోసం చేస్తాడా? ఆ దుర్మార్గుడు చేసినట్టే మీరు చేస్తే రహస్యంగా మీకు వాడికి తేడా ఏముందయ్యా? దొంగతనంగా తీసుకొచ్చాడు వాడు. అలాగే వాడి సంగడి కాడంటే మారీసుడు. వాడో మాయ వేషం వేస్తాడా, వీడో మాయ వేషం వేస్తాడు, వాడు లేడీ వేషం వేస్తాడా, వీడి సన్యాసి వేషం వేస్తాడా, ఇద్దరు కలిసి నన్ను నా భర్తని మాయ చేసి మోసం చేసి నన్ను తీసుకొస్తారా? ఇప్పుడు మళ్ళీ నీ వెనకాల నేను వస్తే, నీ భుజం మీద వచ్చినా నడిచి వచ్చినా ఎలాగైనా నీ వెనకాల నేను వస్తే వారు చేసిన మోసం నా భర్త కూడా చేసినట్టే కదా. రాముడు చేతకాని వాడు అంటాడు కదా రావణాసురుడు. వాడు బతుకుండగా నేనెందుకు వస్తానయ్యా అక్కడికి? అంచేత నా భర్త రావాల్సిందే. ఎంత పౌరుషం అండి! ఆ స్థితిలో ఎవరన్నా దొరికిందే అవకాశం అని విమానం ఎక్కేస్తారు కానీ ఆగుతారా? అంత క్షోభపడుతూ ఉరేసు ముందుకు సిద్ధపడిన స్త్రీ కూడా ప్రాణాన్ని నిలబెట్టుకుని పరిష్కారం జరగవలసిందే కానీ పద్ధతిగా జరగాలి. ఎలా జరగాలో అలా జరగాలి. ఇష్టం వచ్చిన పరిష్కారాలు ఎలా కుదురుతాయి? ఒక సమస్యను పరిష్కరించామంటే కొత్త సమస్యను సృష్టించేలా ఉండకూడదు. అది కనీసం పాత సమస్యను పరిష్కరించాలి, లేదు దాన్ని అలా వదిలేయాలి. ఎవడో పరిష్కరించుకుంటాడు. ఇంకా దాన్ని మొత్తం చిచ్చు చేస్తే అలాగా. అంచేది అలా కాకూడదు అబ్బాయి, ఇది మరింత అవమానం ఇది. అందుకని దొంగిలి తెచ్చాడు వాడిని అటువంటి వాడిని సంగరముఖమున చంపక, యుద్ధంలో చంపకుండా దొంగిలి కొనుపోవదగునే దొరలకు నిందున్. దొరలైన వాడు రామచంద్రమూర్తి దొరకునా ఇటువంటి దొర అని ఈ త్యాగరాజస్వామి ఎన్ని కీర్తనలు రాశాడండి. దుడుకు గలనన్నే దొరకొడుకు బ్రోచునురా అన్నాడు త్యాగరాజస్వామి. దుడుకు గలనన్నే దొరకొడుకు బ్రోచునురా అన్నాడు. రామచంద్రమూర్తి అంటే దొరలాగే ప్రవర్తించాలి, దొంగలా ప్రవర్తించకూడదు. అందుకని నా దొరని రమ్మని చెప్పి ఇక్కడికి, అలాగే నేను వస్తా. ఇది సీతాదేవి పౌరుషం. కష్టంలో కూడా ఇంత పౌరుషాన్ని ప్రదర్శించగలగాలంటే సుందరకాండ చదవాలమ్మా, తప్పకుండా చదవాలి. అందరూ చదవాలి. అన్ని కులాల వాళ్ళు, స్త్రీ పురుష భేదం లేకుండా మీ ఇంట్లో సుందరకాండ చదవండి. మీకోసం చదవండి, ప్రసాదాల కోసం, నైవేద్యం కోసం, మహిమల కోసం కాదమ్మా, జ్ఞానం కోసం చదవండి. ఏమాత్రం అవగాహన కలిగినా నేను ధన్యుడు. రామరావణ యుద్ధం జరిగింది. బ్రహ్మాండమైన యుద్ధం అది. ఎన్ని ఘట్టాలు చెప్పుకున్నా తనివి తీరదు. కానీ మనకి సమయాన్ని బట్టి ముఖ్యమైనటువంటి 2-3 ఘట్టాలు చెప్పుకుని 7 గంటల 30 నిమిషాలకి మనం సెలవు తీసుకుందాం. ముఖ్యంగా రామరావణ యుద్ధంలో భయంకరమైన సన్నివేశం, బాధాకరమైన సన్నివేశం ఏంటంటే లక్ష్మణుని మూర్ఛ. అది కేవలం మూర్ఛ కాదు, మామూలుగా మనం ఏదో మూర్ఛ అంటాం, అది మరణమే. రావణాసుడు ప్రయోగించిన శక్తికి లక్ష్మణుడు చనిపోయాడు. అది మూర్ఛ అనడానికి లేదు, అది మళ్ళీ పోయిన ప్రాణం పోసినట్టే అయిందంతే. అక్కడ అంతటి స్థితి, పూర్తిగా పోయాడు అని చెప్పకపోయినా అంత స్థితి నిజంగా ఇంచుమించు అంటే ఇప్పుడు వెంటిలేటర్ల మీద పెట్టడం లాంటిది నిజం చెప్పాలంటే అంతే. అప్పుడు రామచంద్రమూర్తి దుఃఖిస్తున్నాడండి. దుఃఖం పద్యం కూడా మనం ఎందుకు చెప్పుకోవాలంటే మనిషిలో ఉండే ఒక బలహీనత ఈ పద్యంలో వ్యక్తం అవుతుంది. రామునిలో కూడా, మానవుడే కాబట్టి.
దాని నుంచే మనం నేర్చుకోవాలి. తమ్ముడు పడిపోయి ఉంటే అక్కడ మళ్ళీ లేచే పరిస్థితి లేదు, ఇక బతకడేమో అని అంటూ ఉంటే వానర సైన్యంలో పెద్దవాళ్ళు కూడా తట్టుకోలేక రాముడు ఒక ప్రకటన చేశాడు. ఆశ్చర్యకరంగా రామాయణంలోనూ ఉంటుంది ఇది. ఒక ప్రకటన చేశాడు, వినుడు కపీంద్రులారా. ఆ దుఃఖాన్ని భరించలేక తమ్ముడు పోయిన దుఃఖాన్ని, నీలాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడా? దేశే దేశే కళత్రాణ దేశే 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 మిత్రబాంధవాక. భార్యలు మిత్రులు బంధువులు ఎక్కడైనా దొరకచ్చు. లక్ష్మణ, నా కోసం 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు మానేసి కష్టపడ్డావి, నీలాంటి తమ్ముడు ఎక్కడైనా దొరుకుతాడా? వదిన గారు అనరాని మాటలన్నీ అన్నా నాకు సేవ చేస్తూ ఉన్నవి, నీలాంటి తమ్ముడు ఎక్కడైనా దొరుకుతాడా? నువ్వు పోయిన తర్వాత నేనెందుకురా ఇక్కడ? ఈ రావణాసుడు సామాన్యుడు అనుకున్నాం, సామాన్యుడు కదరా, భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ మేము మమ్మల్ని మా ప్రాణాలు తోడేస్తున్నాడు. ఇక్కడ వీడిని నేను గెలవగలనా? ఏదో పౌరుషం పట్టుకుని వచ్చాను కానీ అసలు నాదే తప్పు అని వానర వీరుల్ని పిలిచి ఏమంటాడంటే ఆయన, వినుడు కపీంద్రులారా, పలవించుచున జనకుండు నాకముంజనియే, పలవించుచున జనకుండు నాకముంజనియే, ధరాతనో భవ నిశాచరుచే చెరవోయే, ధరాతనో భవ నిశాచరుచే చెరవోయే, నేటితో అనుజుడు తీరే, నేటితో అనుజుడు తీరే, ఇంక అడియాశలనుండగ నాకు ధర్మమే, ఇంక అడియాశలనుండగ నాకు ధర్మమే, చనుడు నిజాశ్రమంబులకు సంశయముందక మీరు గొబ్బునన్, చనుడు నిజాశ్రమంబులకు సంశయముందక మీరు గొబ్బునన్. దుఃఖంలో మునిగిపోయిన మనిషి ఎలా మాట్లాడతాడో చూడండి. విచిత్రంగా మనం కూడా ఎలా ఉంటామంటే, ఒక దుఃఖం ఏదైనా వస్తే దానికి ఇంకాస్త పాత దుఃఖాన్ని జోడించుకుని అన్నీ కలిపి ఈరోజే వచ్చినట్టుగా ఏడుస్తూ ఉంటామండి. సరిగ్గా మానవ సహజ లక్షణం ఇది. అందుకే ఈయన ఏమంటున్నాడో చూడండి, కపీశ్వరులారా వినండి అంటే అందరూ కంగారు పడిపోతున్నారు. ఏమిటి ఈ సమయంలో ఏం మాట్లాడతాడు ఈయన? తమ్ముడు చనిపోయాడన్న బాధలో ఏం మాట్లాడతాడు? ఏ ప్రకటన చేస్తాడు? కొంపతీసి యుద్ధం విరమిస్తాడా ఏమిటి అని వాళ్ళు అనుకుంటుంటే ఈయన ఏమంటున్నాడంటే, అనవసరం, నా జీవితమే ఇంత, భగవంతుడు నన్ను కష్టాలు పడ్డానికే పుట్టించాడు. పలవించుచున జనకుండు నాకముంజనియే, నా కోసం రామా 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 అని ఏడుస్తూ నా తండ్రి చచ్చిపోయాడు దశరథుడు. ధరాతను భవ నిశాచరుచే చెరబోయే, సీతాదేవిని ఎవడో పనికిమాలిన రాక్షసుడు ఎత్తుకుపోయాడు. ఇన్ని కష్టాలు ఎవరికైనా ఉంటాయా? ఇప్పుడు జరిగింది ఏమిటి? నేటితో అనుజుడు తీరిగో, ఈ రోజుతో తమ్ముడు కూడా చనిపోయాడు. ఇంకా అడియాశలనుండగా నాకు ధర్మమే, ఇంకా నేను ఏం ఆశించి బతుకుండారు ఇక్కడ? అందుకని నేను చనిపోతానో, ఆత్మహత్య చేసుకుంటానో, సముద్రంలో దూకుతానో చేసుకుంటానో మీకు అనవసరం. మీరు నా కోసం చాలా శ్రమపడ్డారు ఇప్పటికే. చనుడు నిజాశ్రమంబులకు సంశయముందక మీరు గొబ్బునన్. యుద్ధ విరమణ ప్రకటిస్తున్నాను. నేను రావణుడి చేతుల్లో ఓడిపోయాను, నాకేం అంగీకరించడానికి ఇబ్బంది లేదు. నా తమ్ముడు పోయిన తర్వాత నేను యుద్ధంలో గెలిచినా కూడా నాకు కలిసి వచ్చేది ఏం లేదు ఇక్కడ అని సరిగ్గా భగవద్గీతకు ముందు అర్జునుడు ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. జరగకుండా ఆయన మాట్లాడాడు, జరిగాక ఈయన మాట్లాడుతున్నాడు, అది ఒక్కటే తేడా. సరిగ్గా ఇక్కడ గమనించండి. కాస్త తేదీలు వేయండి ఈ దుఃఖాలకి, మానవ జీవితం అర్థమైపోతుంది. దశరథుడు చనిపోయాట, రామా రామా అని పలవిస్తూ. ఎప్పుడండి ఈయన ఎప్పుడు ఏడుస్తున్నాడు? లక్ష్మణుడు పోయాడని యుద్ధకాండలో కదా. యుద్ధానికి ముందు 14 ఏళ్ళు అరణ్యవాసం ఉందా లేదా? ఆ 14 ఏళ్లలో అయోధ్యను విడిచిపెట్టి వచ్చాక కదా దశరథుడు పోయింది. అంటే 14 ఏళ్ల క్రితం జరిగిన దుఃఖాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలా? పైగా దశరథుడు ఏమైనా బాలాకుమారుడా? 60,000 ఏళ్ళు బతికాడు. అప్పటికి ఇంకెంతకాలం బతుకుతాడు? ఈవేళ పత్రికలో చూసా, జపాన్లో ఒక ఆవిడ 117 ఏళ్ళు బతికి పుట్టినరోజు జరుపుకుందిరా, చాలే తల్లి అని నమస్కారం పెట్టుకుంది. మనకు కూడా ఆయుర్దాయం పెరుగుతుందని. 117 ఏళ్ళు మన మొత్తం ఇలా ఆయన బూజు అయిపోయి ఉంది, ఎవడో జరుపుకుంది ఆవిడ. అందుకే ఇంతకాలం ఇది 60,000 ఏళ్ళు బతికాడు. 117 ఏళ్ళు విచిత్రమైతే 60,000 ఏళ్ళు ఎంత విచిత్రం? రాముడు కోసం బలవరిస్తూ పోయాడు. ముసలాడు, చిన్నపిల్లాడా? పైగా పోయింది ఎప్పుడు? 14 ఏళ్ల క్రితం. ఇప్పుడు లక్ష్మణుడు పోవడానికి దశరథుడు పోవడానికి సంబంధం ఏంటంటే సరిగ్గా మనము ఇంతే. ఏదైనా వ్యాపారం చేసి అందులో అనుకోకుండా ఓ 10 లక్షల నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడే సరిగ్గా ఏవో నష్టం అనుకుంటాం మనం. అంతకుముందు ఏమంటాం? తర్వాత అనారోగ్యం వచ్చింది అనుకోండి. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఎవరికి ఇంట్లో క్యాన్సర్ లాంటిది ఏదో వచ్చింది, ఖర్చు అవుతున్నాయి. అప్పుడెప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చిన వ్యాపారం నష్టాన్ని గుర్తు చేసుకుని ఏంటో 5 ఏళ్ళుగా జీవితం బాగోట్లేదు, అసలన్నీ నష్టాలే, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు. అప్పుడే కర్మగాలిపో అల్లుడికి కూతురికి గొడవ అయిపోయి కూతురు ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే
విడాకులు కూడా సిద్ధమైపోతాయి. ఓ పక్క ఇంట్లో కొడుకు కోళ్ళు ఉంటారు. ఈ కోళ్ళకి ఈ కూతురికి అసలేపడదు, అనవసరంగా వచ్చింది నీ కూతురు చూరట్టుకు వేలాడుతుంది ఈ కోడులు దెప్పడం మొదలెడుతుంది. ఇక్కడ ఇవన్నీ పడలేక మనిషి ఏమనుకుంటాడంటే ఒక 5-6 ఏళ్ళుగా మా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయిందని ఎవరినో ఆశ్రయిస్తాడు. వాడు మొత్తం 3 లక్షలు గోకేస్తాడు. సరిగ్గా మన బలహీనతలు ఎలాగా ఉంటాయి, ఎప్పుడు దుఃఖాన్ని కలుపుకోకూడదు. లక్ష్మణుడు చనిపోవడానికి లక్ష్మణుడు పోని యుద్ధంలో పడిపోవడానికి 14 ఏళ్ల ముందు దశరథుడు చనిపోతే ఆ దుఃఖాన్ని ఇప్పుడు ఎందుకండి కలుపుకోవడం? పైగా ధరాతనుభవ నిశాచరుచే చెరబోయే సీతాదేవిని ఎత్తుకుపోయింది పోనీ 6 నెలల క్రితం. అది గుర్తు తెచ్చుకున్నామంటే పోనీ అర్థం అనుకోగా అందుకారణంగానే యుద్ధం వచ్చింది, ఆ కారణంగానే లక్ష్మణుడు చనిపోయాడు. ఆ 2 కలిపితే పోనీ అర్థంలా. దశరథుడు చనిపోవడానికి దీనికి సంబంధం ఏమిటండి? మనం సరిగ్గా అల్పపీడనం రాగానే వాయుగుండం ఏర్పడినట్టుగా ఒక దుఃఖం ఏర్పడగానే పాత దుఃఖాలన్నీ దానికి కలిపి గుర్తు చేసుకుని మొత్తం కలిపి ఒక పర్వతంలా ఊహించుకుని కింద పడి ఏడుస్తూ ఉంటాం. అంతేకాదు అపార్థాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా ఎలా ఉంటాయంటే కొత్త కోడలు ప్రవేశించింది అనుకోండి, ఆ తాంబూలాల దగ్గర ఆ పెళ్లి దగ్గర ఏదైనా కొంచెం మనకి చిన్న మాట తేడా వచ్చింది అనుకోండి, అప్పటికి దాన్ని వదిలేస్తాం, ఏం మాట్లాడాం. తర్వాత కోళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న తేడా వచ్చింది, ఇప్పుడేంటి అప్పుడే చూసాం అని మాట్లాడతారు. ఇక్కడ సరిగ్గా ఇదే అది. అప్పుడు చూస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలా, అప్పుడు ఎందుకు వదిలేసావు, ఇప్పుడు ఇంకోటి జరిగేసి దాన్ని కలిపేస్తారు. ఇంకో 4 రోజుల్లో ఇంకోటి జరిగింది అనుకో, అసలు ఏపరాలే అంతా. ఏపరాలంటే వియ్యపురాలు పలకలేక. ఎందుకంటే ఆడాళ్ళకి ఆడాళ్ళని అనడం సరదా, మొగాళ్ళకి మొగాళ్ళని అనడం సరదా, దేవుడికి మన అందరినీ అనడం సరదా. ఆవిడ పెంపకమే అంతా. ఆ రోజే అనుకున్నాను, గడపలో కాలెట్టినప్పుడే తెలిసిపోయింది, గడప తన్నేసింది. కనపడక తన్నేసింది ఏనమ్మా, అత్తారిల్లు కదా, తెలియదు కదా. అసలు ఒకళ్ళు లైట్ వేసేవో లేదో నువ్వు, కనపడక తన్నింది అబ్బే తన్నేసింది అనుకున్నా నేను, కాపురం సాగదని. వాళ్ళందరూ అంతే మొత్తం సాగుతాడు. ఒకదానికి ఎప్పుడు ఒక బాధకి ఇంకో బాధని, ఒక ఆరోపణకి ఇంకో ఆరోపణని జోడించకూడదమ్మా, ఎక్కడిదక్కడ వదిలేయాలి. జీవితం సుఖంగా ఉండాలంటే ఎలా ఉండాలో నిన్న చెప్పా, ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ చెబుతున్నా. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. జరిగిన దాన్ని ఎప్పటికప్పుడే మర్చిపోవాలి. అది నిన్నటిది ఎప్పటికప్పుడే పరగడుపు అంటారు, మర్చిపోవాలి. వెంట దానికి దీన్ని కలపక జరుగుతున్న దాన్ని గమనించు, సాక్షిపోతాం. అందులో వేలెట్టి కెలక్కు, స్క్రూ పెట్టి తిప్పేకు, దాన్ని గమనించు అంతే. జరగవలసింది ఎలాగో జరుగుతుంది. జరుగుతున్న దాన్ని గమనించు, జరగబోయేదానికి సిద్ధంగా ఉండు. ఏది శాశ్వతం కాదు, ప్రాణంతో సహా. అప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. దానికి దీన్ని కలిపి దాన్ని కలిపి భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా మన జాతకం ఇంతే చెప్తూనే ఉన్నారు పంచాంగంలో, 5-6 ఏళ్ల వరకు ఇంతే అని చెప్పి. 5-6 ఏళ్ల వరకు ఎడుతూ కూర్చుంటావా? ఈలోపు మార్పు రాదా? అంత ఆశావాదం లేకపోతే ఎలాగండి, ఎలా బతుకుతాం? ఇది బ్రాహ్మణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. రాముడు ఎందుకు ఏడ్చాడంటే మనం ఏడిపిద్దామని కాదు, నా అలాగా ఏడవకంటారు అబ్బాయిని చెప్పడానికి. పైగా ఇంకో మాట అంటున్నాడు విచిత్రంగా ఇక్కడ, నా జీవితంలో అన్ని దుఃఖాలే. 14 ఏళ్ల క్రితం తండ్రి పోయాడు, మననే నా భార్యను కూడా ఇలా అపహరించుకొని పోయాడు, ఇవాళేమో నా తమ్ముడు పోయాడు, నా జీవితం అంతా ఇంతే, ఇక ఈ దుఃఖమే, అందుకే యుద్ధం మానేస్తున్నా. మీరెందుకు నా కోసం అనవసరంగా బాధపడతారు? మహింద, ద్వివిధ, సుషేణ, హనుమ, సుగ్రీవ అందరూ మీరు వెళ్ళిపోండి హాయిగా అన్నాడు. అని అన్నవాడు వెంటనే సుషేనుడు వచ్చాడు. స్వామి నేను చూశాను, వానరులో వైద్య ప్రముఖుడే, నేను చూశాను ఊపిరాడుతోంది అనగానే, అవునా సుషేణ బతుకుతాడా? వెంటనే రాముడు ఏమంటాడు తెలుసా విచిత్రంగా, మన రామాయణంలోనే, నా తమ్ముడు బతుకుతాడు. అవును మన కూడా ఇలాగే జరిగింది, నిన్న కూడా ఇలాగే జరిగి వచ్చేసింది. వెంటనే ఆనందం మనిషికి, బతికించండి. ఆనందమేనా ఇంతే, దుఃఖమేనా ఇంతే. అప్పుడేమని చెప్పాడు ఆయన మధ్యం, వెంటనే ఉపాయం చెప్పాడు. హిమాలయ పర్వతాలకి వెళ్ళాలి, అక్కడ సంజీవకరణి, విశల్యకరణి, సంశోధనకరణి అయిన 4 రకాల వేళ్ళు ఉంటాయి, అవి పట్టుకుని రావాలి. అవి ఒక్కసారి కనుక హనుమంతుడికి లక్ష్మణుడికి వాసన చూపించాము అంటే ఆ వేళ్లకు ఉండేటువంటి సుగంధ బలం వల్ల ప్రాణం వస్తుంది. కానీ ఎవరు తేగలరు? వెంటనే తేవాలి, తాజాగా తేవాలి. వాటి తాజాదనం పోకుండా ఉండాలంటే ఇప్పుడు సాయంత్రం వేళ వెళ్ళాలి, తెల్లారి సూర్యోదయం కాకుండా రావాలన్నాడు. వెళ్ళాడు హనుమంతుడు, వస్తాడు. కానీ రాముడు చూస్తున్నాడు పాపం, తెల్లవారు నిద్రపోకుండా. సూర్యోదయం కాకముందు రావాలి కదా, పెద్ద పరీక్ష ఇది. అది సమయం దాటిపోతున్నారు. బట్ అంతకంటే ఇప్పుడు ఇది ఎలాంటిదంటే అవయవాల మార్పుడు చూడండి. ఎవరో చనిపోయిన వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అవయవాలు ఇంకోళ్ళకి అమరుస్తారు. అప్పుడు ఎప్పుడు అమర్చాలి? 2 గంటల్లోగా అమరించాలంటే ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తారు, లేకపోతే మరి కుదరదు. అది
అలాంటిదన్నమాట సరిగ్గా రామాయణంలో ఈ కథ. అందుకని ఆయన సంజీవకరణి, విశేషకరణి, సంధానకరణి తేవడానికి వెడితే అవి తెచ్చేలోగా సూర్యోదయం అవుతుందేమో అనిపిస్తోంది. ఎర్రటి కాంతులు వస్తున్నాయి, ఇంకా సూర్యోదయం కాల, అరుణోదయం అయింది. బ్రాహ్మణులు సంధ్యావందనం చేసే సమయం అది, అరుణోదయం అయింది, సూర్యోదయం కాల. ఆ అరుణోదయాన్ని చూసేసరికి రాముడికి కంగారు వచ్చేసింది. మనకి సరిగ్గా రైలు తప్పిపోతుంది, గోదావరి తప్పిపోతుంది. గోదావరి 8, 10:30, 8, 10:30 అంటే 8, 8కి మనం స్టేషన్ బయట ఉన్నాం అనుకోండి, కంగారు పడిపోము. అప్పుడు ఏదో గూడుసు రైలు వచ్చినా సరే గోదావరిలాగే కనపడుతుంది. ఆ సమయంలో గూడుసు కాదు, గుండె ఆగిపోయినా ఆశ్చర్యపోకల్లా. అందుకని సరిగ్గా అనిపించి రాముడికి వెంటనే గుండె ఆగినంత పని ఏమంటున్నాడంటే, ఈ దిక్కుమాలిన సూర్యుడు ఇప్పుడే ఉదయించాలా అంటున్నాడండి. ఇప్పుడు సూర్యుడు దిక్కుమాలిన వాడయ్యాడు. ప్రచండం కశ్యపాత్మజం అని పెద్ద పెద్ద పాటలు శ్లోకాలు చదివినటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మొల్ల భాషలో చెప్పాలంటే, మా కులంబునకు నెల్ల మహిని తలప తానే కర్తయ్యుండియు ధర్మమగునే ఉదయమందగా మనుమడిట్లున్న ఎడను. మా కులంబునకెల్లను మహిని దళప తానే కర్తయ్యుండియు ధర్మమగునే ఉదయమందగా మనుమడిట్లున్న ఎడను. కొసకు చుట్టాలు పగవారి గూడి రధిపా, కొసకు చుట్టాలు పగవారి గూడి రకట. ఇది మనం అందరం చేసే వ్యాఖ్యానమే మళ్ళీ జయించింది రామచంద్రమూర్తి చేత. జీవితం ఎలా ఉంటుంది? సూర్యుడు అనుకోకుండా అరుణోదయం అవుతుంటే నేను ఏమంటున్నాడంటే, ఎవరా సూర్యుడు? మా వంశం, సూర్యవంశం. లౌక సినిమా దేంతో మొదలవుతుంది? ప్రచండం కశ్యపాత్మజం శతపద్మధరం దేవం తం సూర్యం ప్రణవామ్యహం అని ఘంటసాల గారి శ్లోకం, రామారావు గారు ఇలా ఉండడం దాంతోనే కదా లౌకసి మొదలయ్యేది. అటువంటి శ్లోకంతో అర్చించాను నేను. మా వంశానికి మొత్తం మూల పురుషుడైన మహిని దళప తానే కర్తయ్యి ఉండి, మొత్తం వంశానికి తానే కర్తయ్యి ఉండి కూడా ధర్మమగునే ఉదయమందగా మనుమడిట్లున్న ఎడను. లోకంలో జరిగే పరిణామాలకి సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా అండి? మన ఇంట్లో పెళ్లి జరిగినా తద్దినం పెట్టినా ఆయన ఉదయం అవుతూనే ఉంటాడు, అస్తమయం అవుతూనే ఉంటాడు. నీ తద్దినం పెట్టడం కోసం ఆయన చూస్తాడా, నీ పెళ్లి పేరంటం కోసం ఆయన చూస్తాడా? సంబంధం ఏం లేదు. కానీ మనం అనుకుంటాం వెంటనే, దుఃఖం వస్తేనేమో వెంటనే తెల్లారకూడదు అనుకుంటాం మనం. సుఖం వస్తేనేమో సుఖం రాబోతుంది అంటే తెల్లారాలి అనుకుంటాం. దుఃఖం వస్తుంది అంటే తెల్లారకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. అదే లెక్క. అందుకని ఇక్కడ ఇప్పుడే సూర్యుడు ఉదయించాలా. పైగా ఏమంటున్నాడంటే, మా వంశానికి మూల పురుషుడు కదా, లక్ష్మణుడు అంటే ఆయన వంశంలో వాడే కదా, మనవడే కదా, మనవడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఉదయించి ఆయన్ని చంపేయాలా? ఇంత దుర్మార్గుడు అవుతాడా సూర్యుడు మా వంశానికి మూల పురుషుడై ఉండి అని ఏమంటున్నాడంటే, కొసకు చుట్టాలు పగవారి గూడి రకట. దగ్గర బంధువులు కూడా ఆపదొస్తే శత్రువులతో చేయగలిపేస్తారమ్మా. అది జీవితం. దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ లైఫ్. అది జీవితం, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రాజకీయంలో బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. తేడా వస్తే దగ్గర బంధువులు కూడా అవతల పార్టీలో ఉండి ద్రోహం చేసేస్తారు, మన పార్టీలోనే ద్రోహం చేసేస్తారు, అనుమానం ఏందా? దగ్గర బంధువులు అనేది కుదరదండి అసలు. మామూలు సంసారాల్లోనే కుదరదు, రాజకీయాల్లో ఎక్కడ కుదురుతుంది? చాలామంది ఇబ్బందులు పడతారు, క్షోభపడతారు. అటువంటి సోదరుల కోసం చెబుతున్నా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ మాట ప్రపంచం అంతా వ్యాపిస్తుంది కాబట్టి చెబుతున్నా. ఇందులోనైనా ఉంది ఇది, రాజకీయంలోనే అనుకోకుండా ఇందులోనైనా ఉంది. రాజకీయంలో మరీ మామూలు, వ్యాపారంలో మరీ మామూలు. ఎక్కడ డబ్బు, పదవి, అధికారం ఉంటాయో అక్కడే ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. రకరకాల నమ్మకాలన్నీ మీకు రాజకీయాల్లో ఉంటాయి, సినిమాల్లో ఉంటాయి. గమనించండి. మా ప్రవచన రంగంలో ఏమీ ఉండవు, సుఖంగా ఉంటాం మనం. అమావాస్య నాడు కూడా ప్రవచనం చెప్పేస్తాం, ఏం అనుమానం ఏం లే, మాకేం ఉండవు. మంచి చెప్పేది మంచి మాట కదా అంటాం. అదే సినిమా అమావాస్యలో రిలీజ్ చేయమంటే కొంపలు అంటుకుపోతే నిర్మాత ఒప్పుకోడు. పైగా శుక్రవారం సెంటిమెంట్ ఉంటుంది అక్కడ. శుక్రవారం రిలీజ్ చేస్తే సినిమా బాగుంటుందని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే శనాదివారాలు చూస్తారని. చాలా సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతే శనివారం మళ్ళీ కనపడవు అనుకోండి, మనం చూద్దామన్నా ఉండవు అవి. ఈ సెంటిమెంట్ ఎక్కడ, ఈ పిచ్చి నమ్మకాలు ఎక్కడ ఉంటాయో మీరు గమనించండి. ఎక్కడ అధికారం ఉంటుందో, ఎక్కడ పదవులు ఉంటాయో, ఎక్కడ డబ్బు ఉంటుందో, అంటే ప్రమాదం వెంటనే పడిపోవడం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాయి ఇవన్నీ. మిగిలిన చోట ఉండవు. మంచిది, ఇవన్నీ మనం సృష్టించుకున్నాం పనిగట్టుకొని. దానివల్ల ఏదో అవుతుంది, దీనివల్ల ఏదో అవుతుంది. నిజానికి ఏమీ అవ్వదు. రాముడే చెబుతున్నాడు ఇక్కడ. ఆయన కూడా మాయలో పడ్డాడు. ఈయన ఇప్పుడే ఉదయించాలని మా వంశానికి మూలకర్త సూర్యభగవానుడు కూడా చుట్టాలతో చేయగలిపేశాడు, శత్రువులతో చేయగలిపేశాడు, రావణాసుడితో. అందుకే నా తమ్ముడికి మందు రాకుండానే ఆయన ఉదయిస్తున్నాడు. ఉదయిస్తే మందు పనిచేయదు కదా, నా తమ్ముడు ఏమైపోతాడు, కనీసం తన వంశంలో మనవడు కదా, ఈయన మీద ఆయనకి జాలి ఉండద్దా అంటున్నాడండి విచిత్రంగా. సూర్యుడికి ఈ పరిణామానికి ఏమైనా సంబంధం ఉందా? రాముడే ఇంత అమాయకంగా దుఃఖంలో పడితే మనం పడవా? ఇదండి రామాయణం, ఇదండి రామాయణం. మనం నేర్చుకోవాలి.